ఈరోజు మనకి కీర్తనల్లో 150 కీర్తనలు ఉన్నాయి. అయితే ఈ 150 కీర్తనల్లో మనము దావీదు కీర్తనలే మనం దావీదు కీర్తనలని అయితే మనం చెప్తాము. కానీ ఈ దావీదు కీర్తనలు అన్ని దావీదు కీర్తనలు అయితే కాదు. వాటిలో కొంతమంది మనం చూస్తాము. సొలొమోను కీర్తన అని ఇంకా కొంతమంది రచిస్తా వచ్చారు. వాళ్ళల్లో ఆసాపు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఆసాపు అనే వ్యక్తి, ఆయన గురించి మనం కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. ఈ ఆసాపు అనే వ్యక్తి ఎవరు, ఆయన తండ్రి పేరేంటి అనేది మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 20:14. 2వ దినవృత్తాంతములు ఒక నిమిషం అండి. మనకి ఈ నేను రిఫరెన్స్ కొంచెం రాంగ్ రాసుకున్నాను. అయితే తండ్రి పేరు ఏంటంటే జకరియా. ఈ జకరియా కుమారుడు ఆసాపు. ఈ ఆసాపు ఎటువంటి వాడు అంటే, దావీదు మందసమును ఒబేదెదోము ఇంటి నుంచి తీసుకుని వచ్చినప్పుడు, తర్వాత దేవుని ఆలయంలో వారు పెడుతున్నప్పుడు అక్కడ కొంతమంది గాయకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దావీదు గారు కొంతమంది గాయకుల్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ గాయకుల్లో ఆసాపు అనేటువంటి వ్యక్తి ఉన్నారు. వీళ్ళెవరు, మందసం దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు. అంటే మందసం ముందు వాళ్ళు ఏం చేయాలి అంటే తాళములు వాయించడము, పాటలు పాడటము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అలాంటి దేవుని పనిని ఈ ఆసాపు చేస్తున్నారు. మనం ఆ రిఫరెన్స్ కూడా చూద్దామండి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 19వ వచనం. పాఠకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకును నిర్ణయించబడిరి. ఇక్కడ వీళ్ళు దేనికి నిర్ణయించబడ్డారంట? పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడ్డారు. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి నియమించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా ఈ ఆసాపు వీళ్ళు లేవీయులు కనుక, లేవీయులు మందసం ఎదుట ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి అంటే అంత పరిశుద్ధంగా కలిగి వారు అంత భయభక్తులతో వాళ్ళు దేవుని పని చేయాలి. అటువంటి వారిలో ఆసాపు ఒకళ్ళు. అయితే ఇంకా మనము ఈ ఆసాపు గురించి మొదటి దినవృత్తాంతములు 16:5 వచనం కూడా చదువుకుందాం. 16 నుంచి, అంటే మొట్టమొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల ఆడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించును. వారిలో ఆసాపు అధిపతి. ఇక్కడ ఎవరు అంటే ఆసాపు అధిపతి. 5వ వచనంలోనే ఆసాపు తాళములను వాయించువాడు. ఇక్కడ
తాళములను వాయించడమే కాకుండా ఇంకా ఏ పొజిషన్ లో ఉన్నాడు ఆసాపు అంటే అధిపతిగా ఉన్నాడు. అంటే దావీదు యొక్క దృష్టిలో ఆసాపు మరి అటువంటి స్థాయికి అధిపతిగా నియమించేటువంటి స్థాయిలోకి ఆసాపు వెళ్ళాడు అంటే అది మామూలు విషయం కాదు. దేవుని యొక్క మందస్సము ఎదుట దేవుని స్తుతించే పనిలో ఉన్నారు. దేవుని స్తుతించడం గాని, స్తుతించడం అంటే కేవలం స్తుతించడమే కాకుండా ఇంకా ఆయన్ని కీర్తించడము, ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించడం అంటే అది మరి ఎంత వాళ్ళు దేవుని యందు ఎంత ఆత్మ పూర్ణులై ఉంటే ఆ పని చేయగలరు. మామూలు వాళ్ళు ఆ పని చేయలేరు. మనం ఒక పాట ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో మనం చూస్తా ఉంటే ఏవో రకరకాల పాటలు వారి నోటికి వచ్చినాయి రాస్తా ఉన్నారు. కానీ మనం ఇంతకు ముందు భక్తులు వారు రాసినటువంటి పాటలు గనక మనం చూస్తే వారి అనుభవాలతో కూడినటువంటి పాటలను మనం విన్నప్పుడు మనకి ఎలా ఉంటది, ఆ హృదయము మనం ఆ పాటలతో లీనమైపోయి మనకి అనేక సార్లు దుఃఖం కూడా వస్తా ఉంటాయి. ఆ పాటలు మనం పాడుకుంటా ఉంటాం. అట్లా ఆ పాటలు మనం దాంట్లో లీనమైతే మనం దేవుణ్ణి స్తుతించగలం. ఇట్లా ఆసాపు తన యొక్క జీవితంలో అంత ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దావీదు దృష్టికి దావీదు యొక్క దృష్టిలో ఆసాపు ఉన్నాడు. మరి అంత మందిలో ఆసాపుని అధిపతిగా ఉంచడం అంటే అది గొప్ప విషయం. కాబట్టి ఈ ఆసాపు ఎటువంటి వాడు అంటే కేవలము వాయిద్యాలు వాయించడమే కాదు, ఇంకా పాటలు పాడటమే కాదు, పాటలు పాడేవారికి అధిపతి. ఇంకా ఇటువంటి ఆసాపు తన జీవితంలో తనే కాకుండా తన పిల్లలు కూడా మరి తన తర్వాత తన పిల్లలు కూడా ఇదే కార్యక్రమంలో వాళ్ళను కూడా నడిపించడం అనేది చూస్తా ఉన్నాం. కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు కనపడరు, వారి మాత్రమే ఉంటారు. కానీ వారి పిల్లలు అటువంటి దేవుని పనిలో వాళ్ళ పిల్లలు కనపడరు. ఇప్పుడు మనకి ఏలి అనే వారు చూస్తే ఆ ఏలి కుమారులు ఎలా ఉన్నారు అంటే వారు దేవుని పనిని సరైన రీతిగా వారు చేయలే. మరి అటువంటి సమయంలో మరి దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అంటే మరి వారి యొక్క భక్తి జీవితంలో ఆసాపు మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని కూడా అదే భక్తి జీవితాన్ని మరి వారికి నేర్పించడం అనేది మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అట్లాగే మన యొక్క కుటుంబంలో కూడా మన పిల్లల విషయంలో కూడా మనకు అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితానికి కావాల్సింది భక్తి జీవితం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. అది ఎటువంటిది అంటే ఈ జీవితానికి, రాబోయేటువంటి జీవితానికి కూడా అది మనకి మేలుకరమైనటువంటి స్థితి. ఒకవేళ ఈ యొక్క జీవితంలో వారు ఇహలోక సంబంధమైన జీవితంలో వారు సరైన రీతిగా సక్సెస్ కాలేకపోవచ్చేమో, కనీసం వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఏదో ఒక రోజున వారిని ఒక ఉన్నత స్థానంలో అనేది ఉంచడం అనేది మనం చూస్తా ఉంటాం. దేవుడు ఎవరిని కూడా మనం ఒక కుమ్మరిని కనుక చూసుకున్నట్లయితే ఆ కుమ్మరి ఒక వేస్ట్ పాత్రని అనేది చేయడం అనేది మనం చూడం. పనికిరాని పాత్ర అనే దాన్ని మరి కుమ్మరి చేతిలో అది ఉండదు. కుమ్మరి చేతిలో ప్రతి దాన్ని కూడా ఆయన పనికి వచ్చే పాత్రగానే మలుచుకుంటూ అది పనికి వచ్చే పాత్రగా చేస్తూ ఉంటాడు. అలాగే సృష్టికర్త అయినటువంటి మనల్ని చేసినప్పుడు మన విషయంలో కూడా ఎవ్వరు కూడా వీళ్ళు వేస్ట్ అనడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలోనే ఏర్పాటు చేసుకున్నాడే కానీ అది దానిని మనం ఏం చేయాలి, గుర్తించాలి. అంతేగాని మనం ఎవరికి వాళ్ళేదో ఎందుకు పనికి రాలేదు, వీళ్ళు ఎందుకు పనికి రాలేదు అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళేదో అన్నారని మనం అసలు కృంగిపోవాల్సిన పనే లేదు. మనల్ని దేవుడు ఒక పని నిమిత్తం, అంటే అది ఏ పనైనా చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. ఇప్పుడు మనకి సపోజ్ అంటాం ఒక గుండు సూది ఉంటుంది,
అసలు గుండు సూది మనకి ఎప్పుడైనా ప్రతిరోజు పనికొస్తుందా? ఎప్పుడన్నా పనికొస్తుందా? అంటే ఎప్పుడన్నా గుండు సూది యొక్క ప్రత్యేకత, దాని యొక్క అవసరము ఒకానొక సమయంలో ఉంటది. అంటే ప్రతిదానికి అలాంటి చిన్నవి మనకు కనపడవు. కనిపించి కనపడనటువంటి చిన్న వస్తువులు కూడా మరి అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అట్లా ఏదో ఒక పని కొరకు నియమించబడినట్లుగా ఉంటాయి. అట్లాగే మన జీవితాలు కూడా దేవుడు మరి నా జీవితంలో ఏదీ లేదు, నేను వేస్ట్ అనేటువంటి పరిస్థితి అనేది మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఇట్లాగే ఆసాపు తన జీవితంలో మరి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా, ఒక లేవీయుడిగా ఆయన అంత ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా, దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి ఆసాపు మరి గాయకుడు. అంటే ఇప్పుడు మనం పాటలు వింటున్నాము అంటే మనకి అసలు కొన్ని పాటలు చాలా హృదయానికి అత్తుకుపోయి ఉంటాయి. అంటే ఆ పాటలు వాళ్ళు ఎలా పాడతారు అంటే ఆ పాటల్లో మరి అందులో జీవం అనేది ఉంటది. కాబట్టి అటువంటి పాటలు వారి హృదయంలో నుంచి వచ్చినప్పుడు అవి ఎవరు విన్నా సరే వాళ్ళకి ఎలా ఉంటాయి? ప్రభావం చూపిస్తా ఉంటాయి. ఆ పాట ద్వారా ప్రభావం చూపించి వారు కూడా దేవుని స్తుతించే స్థాయిలోకి ఉంటారు. కాబట్టి ఈ పాటలు ఇవన్నీ కూడా మనము దేనికి పాడుకుంటాం అంటే అనేక సందర్భాల్లో మనకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, మనం ఒక్కోసారి వాక్యాన్ని మనం ధ్యానించలేకపోయినా ఆ పాటలు మనకు గుర్తొచ్చి మనం ఆ పాటల ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. అంటే ఆ పాటలను ఆయన స్తుతించే పనిలో మనం ఉంటాం. ఇక్కడ 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. అంటే 7వ వచనం ఒకటి చదువుకుందాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఇట్లా మనకు ఆ కీర్తన అంతా, ఆయన స్తుతించిన విధానం అంతా మనం చూస్తూ ఉంటాం. ఈ మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో ఇప్పుడు మనము చదువుతున్న ఈ కీర్తనే మనకి ఇలాగే కీర్తన 105లో కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ కీర్తన అక్కడ మనం 105 కనుక చూసుకున్నట్లయితే ఇదే కీర్తనగా ఉంటది. ఇట్లా మనకి ఆసాపు సుమారు ఎన్ని కీర్తనలు కేవలము పాడటమే కాదు, ఇంకా ఆయన ఏం చేశాడు అంటే పాటల్ని రచించాడు కూడా. అంటే పాటలను రాయడం అనేది కూడా చేశాడు. ఏం పాటలు మనకి కీర్తనల్లో, దావీదు కీర్తనలో 50వ కీర్తన, అలాగే 73 నుంచి 83వ కీర్తన వరకు ఆ కీర్తనలన్నీ కూడా ఆసాపు రాయడం అనేది చూస్తూ ఉంటాం. ఆసాపు చేత రచించబడినటువంటి కీర్తనలు. కాబట్టి ఈ కీర్తనలు మనము చూస్తున్నప్పుడు మనకు అందులో మనం ఎక్కువగా ఆసాపు కీర్తనలో 73వ కీర్తనని ఎక్కువగా మనం చూస్తే కనుక, అంటే ఆసాపుకి ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. ఆ కీర్తనలో రచించినప్పుడు ఒక చిన్న డౌట్ కూడా ఆసాపుకి ఉంటది. ఏంటి అంటే, భక్తిహీనులేమో చాలా మంచి స్థితిలో ఉంటారు, కానీ ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన ఎవరైతే నమ్ముతారో, నీతిమంతులు అనేటువంటి వాళ్ళకేమో ఎప్పుడు సమస్యలు, శోధనలు, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి సందర్భం 73వ కీర్తనలో ఆయన తీసుకురావడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఆయన రచించేటప్పుడు ఆయనకు ఒక పెద్ద అదొక డౌట్ గా ఉండిపోయింది. కానీ మళ్ళీ ఆ డౌట్ నుంచి కూడా ఆయన బయటకు వచ్చి చివరికి ఏమని రాస్తాడు ఆ 73వ కీర్తనలోనే అంటే, ఆకాశమందు నీవు తప్ప నీవు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. మనం 73వ కీర్తనలో ఆయనకున్న డౌట్ ని 16వ వచనము చూద్దాం. ఆయనను దీనిని తెలుసుకున్న వలన ఆలోచించినప్పుడు
నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. ఇంకా మనం కీర్తన 73 3వ వచనం చూస్తే, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. అక్కడ చూస్తా ఉంటే వారు ఎలా ఉన్నారంట, భక్తిహీనులు, వారి క్షేమము ఆయన కంటపడినప్పుడు ఎలా ఉన్నారంట, ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకి కలగట్లేదంట, ఇతరులకు పుట్టే తెగుళ్ళు వాళ్ళకి రావట్లేదంట. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్లుగా కనబడుతున్నారు. కానీ దాని గురించి ఆయన ధ్యానం చేస్తా ఆయన సన్నిధిలోనికి వెళ్లి దాని గురించి ధ్యానించే వరకు ఆయనకి ఆయాసకరముగా ఉందంట. మరి అది దాని తర్వాత వచ్చిన మనకు చూస్తే వారు ఎలా ఉన్నారంట, వారు కాలు జారి చోటే ఉన్నారు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ యొక్క నాశనం ఎలా ఉంది, వారి పరిస్థితి ఎలా ఉందంటే క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. అంటే అంత అంచులో, వారు మరణపు అంచులో ఉన్నారు. అంటే వాళ్ళు చూస్తుంటే క్షేమముగానే ఉంటారు పైకి, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట, వారు కాలు జారే స్థలంలో చోటనే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడు వాళ్ళు పడిపోతారో తెలియదు. అందుకని భక్తిహీనుల మీదకి హఠాత్తుగా మరణం కూడా వస్తుందని మనకి రాయబడింది. అంటే వాళ్ళ యొక్క పరిస్థితి మరి చూస్తా ఉన్నప్పుడు మనకైతే చాలా క్షేమంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనము చాలా అనేక సార్లు అనుకుంటా ఉంటాం. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే అటువంటి పరిస్థితి, కాలు జారే స్థలంలో ఉన్నారు. అందుకని మళ్ళీ ఆ కింద వచనాల్లోనే ఆసాపు దాని గురించి కూడా చెప్తారు. 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఆ నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. మరి నిజంగా దేవుణ్ణి ఎవరైతే సరైన రీతిగా కలిగి ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఈ మాట చెప్పగలరు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు అని మనం చెప్పగలమా? మనము అయ్యో దేవుడు ఒకడే ఉంటే ఎట్లాగా, మన దగ్గర ఒక రూపాయి చిల్లిగా లేదు, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడా అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏమీ లేదు అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇక్కడ ధైర్యంగా ఆసాపు ఏం చెప్తున్నాడంటే, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్న స్థాయిలో ఉన్నారు. అంటే ఆయన అంత అనుభవంలోకి వెళ్లి మాట్లాడగలుగుతున్నారు అంటే మరి దేవుని అంతగా ఆయన రుచి చూశారు. అంటే ఈ లోకంలో ఉన్న దానికంటే కూడా శ్రేష్టమైనది ఏంటి అంటే, నీవు నాకుంటే చాలు, నీవు నాకుంటే లోకంలోనిది ఏది కూడా నాకు అవసరం లేదు అన్న స్థాయిలో అంత ఉన్నతంగా దేవుణ్ణి కీర్తించగలుగుతున్నాడు, అంత ఉన్నతంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడు, దేవుణ్ణి అంత ఉన్నత స్థానంలో ఉంచాడు. మరి ఆసాపు మనము మన జీవితంలో దేవునికి మనం ఏ స్థానం ఇస్తున్నాము, దేవుణ్ణి మన ఈ లోకములో మనకి ఏదైనా తక్కువైనప్పుడు దేవుణ్ణి నిందించే వాళ్ళంగా ఉన్నామా? మనకి ఆరోగ్యం క్షీణించినా, లేకపోతే జనము మన దగ్గర నుంచి లేకపోయినా, మన శరీరము లేకపోతే మనలో ఏ చిన్నది లోపం అనేది మన కుటుంబంలో జరిగినా మనము దేవుణ్ణి నిందించే పనిలో ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవా నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే మరి పాట పాడుకోవడమే కాదు, పాట పాడుకుంటున్నాము అంటే మనం ఆ అనుభవంలో నుంచి వెళ్లే వాళ్ళంగా మనం ఉండాలి. మనం ఒక పాట పాడుతున్నాము అంటే ఏదో నోటితో పాడటం వల్ల మనం దేవుని స్తుతించిన వాళ్ళం అవ్వం. మనం అనేకమైన పాటలు పాడుకుంటా ఉంటాం, కానీ ఆ పాటల్లో కేవలము చాలా దాంట్లో రాగం బాగుందనో, లేకపోతే
దాంట్లో కొన్ని ప్రాసలు బాగున్నాయని, అంటే ఇట్లాంటి వాటిని బట్టి పాడుకోవటం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మన హృదయమో ఆనందంగా ఉండదు, దేవుడు కూడా దాని వల్ల సంతోషించడు. అదే మన హృదయంలో నుంచి ఎప్పుడైతే ఆ రీతిగా మనము ఆరాధించగలుగుతున్నామో, ఆ రీతిగా మనం పాడగలుగుతున్నామో, అప్పుడు మన హృదయము ఆనందంతో నింపబడుతుంది. అట్లాగే దేవుడు కూడా మన ద్వారా సంతోషిస్తాడు. ఎందుకంటే మన హృదయంలో నుంచి వచ్చేది కాబట్టి ఆ సువాసనని ఆయన ఆగ్రానిస్తాడు. కాబట్టి మనము ఏ రీతిగా మరి ఆసాపు రచించాడు అంటే, ఆ పాటను రాయగలిగాడు అంటే, ఆయన ఆ స్థానంలో ఆయన ఆ పరిస్థితిలో నుంచి ఆయన అటువంటి పరిస్థితిని అనుభవించగలిగాడు, అంత మాధుర్యాన్ని అనుభవించగలిగాడు. అందుకని కీర్తన దావీదు మహారాజు కూడా అనేక సార్లు మరి అపరంజి కంటే, మరి ఇంకా వెండి కంటే, బంగారం కంటే కూడా నీ మాటలు అంత శ్రేష్టమైనవి అని అనేక సందర్భాల్లో చెప్పడం చూస్తూ ఉంటాం. ఇట్లాగే మరి ఆసాపు కూడా తన జీవితంలో మరి దేవుడు తప్ప ఇంకా ఉన్నతమైనటువంటిది, అంత అత్యున్నతమైనటువంటిది ఏది నా జీవితంలో లేదు అని చెప్పగలిగాడు. ఇంకా ఇంకా ఆయన ఎలా చెప్పగలిగాడంటే, ఆయన్ని ఎలా పెట్టుకోవాలి అంట, ఆ దేవుణ్ణి ఒక బలముగా, ఆయన నామాన్ని మనం ఒక బలంగా ధరించాలి. అప్పుడు మనం ఆయన గొప్ప కార్యాలని మన జీవితంలో ఆయన జరిగించగలడు. కాబట్టి ఆసాపు తన జీవితంలో మరి దేవుడిని అంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కాబట్టి దేవునికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుడు కూడా ఆసాపుని అంత ఉన్నత స్థానంలో ఉంచాడు. అంటే కీర్తనల్లో ఈ రోజున మనం ఆయన గురించి కొన్ని కీర్తనలు మనము ధ్యానిస్తున్నాము అంటే, కొన్ని కీర్తనలు మనం పాడుకోగలుగుతున్నాము అని అంటే, మరి ఆసాపుని ఆ స్థాయిలో ఉంచాడు అంటే మరి ఎంత భక్తి జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. ఇంకా అసలు ఆసాపు అని అంటే అర్థం ఏంటంటే సమకూర్చువాడు అని అర్థం. అంటే తన జీవితంలో సమకూర్చోవడం అనేది ఆ పేరుకు తగ్గట్టుగా తన భక్తి జీవితము, ఆ పేరుకు తగ్గట్టుగా తను సార్థకం చేసుకున్నాడు. ఆ నామాన్ని సమకూర్చుకున్నాడు, భక్తిని సమకూర్చుకున్నాడు తన జీవితంలో. తన బిడ్డలకు కూడా దాన్ని అలవర్చుకున్నాడు. అంటే సమకూర్చుకోవడం అంటే అది ఎలా ఉంటుంది, మనకు అది దొరికినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని సమకూర్చుకోవాలి. అది ఎప్పుడు అన్ని సందర్భాల్లో మనకి దొరికిద్దా? దొరకదు. చీమలు ఉన్నాయి, అవి వేసవి కాలంలో అవి ఏం చేస్తాయి, సమకూర్చుకుంటాయి కొంత ఆహారాన్ని. ఎందుకు, తర్వాత కాలంలో దానికి ఆహారము దొరకదు కాబట్టి. అట్లా మన యొక్క జీవితంలో కూడా అది దొరికినప్పుడు, అంటే దేవుని మాటలే గాని ఏదైనా సరే మనకి ఆత్మ సంబంధమైనవి ఏవైతే మనము సమకూర్చుకోగలమో, ఆ అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటిని సమకూర్చుకోవాలి. వాటిని మనము మన యొక్క హృదయంలో వాటిని పెట్టుకోవాలి. వాటిని సమకూర్చుకొని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని మనకి దొరకకపోయే రోజులు వచ్చినప్పుడు మనం వాటిని ఏం చేస్తాము, అవి మనకి ఎంతో మేలుకరంగా ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు మనకి ఇంతకు ముందు మన జీవితంలో అంటే మనము దేవుని పని చేసేటప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే, సువార్త పని చేసే విషయంలో గాని ఎవరు కూడా అంత అభ్యంతరం అనేది చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే, మనం ధైర్యంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లి సువార్త చేయగలుగుతున్నామా అంటే చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే అనేకమైనటువంటి అభ్యంతరాలు అనేవి కలుగుతా వస్తున్నాయి. మరి ఇంకా ముందు ఇంకా ఎన్ని పరిస్థితులు మనం చూస్తామో మనకు తెలియదు. కాబట్టి వాక్యము మనకి దొరుకుతున్న సమయంలోనే మనకి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంత చక్కగా మనం కూర్చొని సేవ చేయగలుగుతున్నాము అంటే ఇంకా దేవుని కృప ఇక్కడ ఉంది కాబట్టి. ఇంకా అనేక ప్రాంతాల్లో మనం చూస్తే వాళ్ళు ఇటువంటి సహవాసం అనేది, గ్యాదరింగ్స్ అనేవి కూడా చాలా తక్కువ. మరి అటువంటి పరిస్థితుల్లో మనకి ఏర్పడినప్పుడు, అటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు మన భక్తి జీవితాన్ని ఎలా కట్టుకోగలము? కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం జాగ్రత్త కలిగి మనం దేనిని వెతుకుతున్నాము, దేనిని సమకూర్చుకుంటున్నాము, మనకి మేలైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. మరియా, అందుకనే యేసు ప్రభు వారు మరియమ్మని ఏమన్నారంటే, ఆమె ఉత్తమమైన దాన్ని సమకూర్చుకుందంట.
మరి ఉత్తమమైన తన జీవితంలో ఏంటిది అంటే అప్పుడు యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినటం అనేది ఉత్తమం అని ఆయన చెప్పారు. కాబట్టి మనము మన జీవితంలో ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఇస్తున్నాము అంటే, ప్రయారిటీ ఇస్తున్నాము అంటే దేనికి ఇస్తున్నాం అంటే దేవుని మాట అంత ఉత్తమమైనటువంటి దానిగా మన హృదయంలో మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కూడా అంత విలువైనటువంటి వాళ్ళగా, ఇప్పుడు మనము దేవుని మాటకి మనం విలువ ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచుతాడు, మనల్ని కూడా అంత విలువైన స్థానంలో మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. మనము దేవుని మాటకి విలువ ఇవ్వకుండా ఆ మాటని వాల్యూ ఇవ్వకుండా మనం పక్కన పడేస్తే, అంటే ఆయన మాటని మనం తృణీకరించిన వాళ్ళంగా, ఆయన మాటని మనము శ్రద్ధ లేనటువంటి వాళ్ళంగా, లేకపోతే ఆయన మాటకి మనం నిర్లక్ష్యం చూపే వాళ్ళంగా ఉంటే దేవుడు మనల్ని కూడా అలాగే మనం అడిగే విషయంలో కూడా మన విషయంలో కూడా ఆయన మనల్ని నిర్లక్ష్యం చూపిస్తాడు మన ఎడల. కాబట్టి మనము ఆయన మాటనికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది మనం కూడా చూసుకుందాం. ఇంకా మరి ఆసాపు తన యొక్క జీవితంలో కేవలము తాళములు వాయించేవాడే కాదు, పాటలకి ఆ బృందం మొత్తానికి అధిపతే కాదు, ఇంకా పాటలు రచించడమే కాదు, ఇంకా ఆయన జీవితంలో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఆయన ఒక ప్రవక్త, దీర్ఘదర్శి. మనకి అది కూడా 2వ దినవృత్తాంతాలు 29:30. 2వ దినవృత్తాంతాలు 29:30 అది కూడా చూద్దాము. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఇక్కడ ఏమనుందంటే దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును. ఇక్కడ ఎవరంట? దీర్ఘదర్శియగు ఆసాపు. దీర్ఘదర్శి అంటే ఒక ప్రవక్త, ప్రవచించేటువంటి వాడు. అంటే ఇక్కడ ఏమని ప్రవచించాడు, ఎప్పుడు ప్రవచించాడు ఈ ఆసాపు అనే దాన్ని కూడా మనం ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూసుకుంటే 1వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20:14. 2వ దినవృత్తాంతములు 20:14-15 వచనాలు చూద్దామండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును. ఇక్కడ మనకి ఆసాపు తండ్రి ఎవరో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడింది. జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు అంటే ఇక్కడ మనం చూసుకుంటే అంటే ఇక్కడ యహజీయేలు అయితే మనకి దీర్ఘదర్శి అనేటువంటి సందర్భాన్ని హిజ్కియా దాని గురించి ప్రస్తావించాడు అంటే ఆయన ఒక ప్రవక్తగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి మాటలు ప్రజలకు చెప్పేటువంటి స్థాయిలో ఉన్నాడు. అటువంటి ఒక ప్రవక్తగా కూడా ఆయన హిజ్కియా మరి ఆసాపు గురించి చెప్తున్నాడు. అంటే మనం ఆసాపు విషయంలో అంత ఉన్నత స్థానానికి దేవుడు ఆయన హెచ్చించడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీర్ఘదర్శియగు అనేటువంటి ఈ పదాన్ని హిజ్కియా ప్రస్తావించాడు అంటే ఆయన ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు అనేది మనకి ఆ లేఖనం ద్వారా మనకు తెలియపరచబడతా ఉంది. అయితే ఇక్కడ మనం ఈ ఆసాపు నుంచి మనము ఏం నేర్చుకుంటాము అంటే దేవుని అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాడిగా
దేవుని స్తుతించేవాడిగా, ఇంకా నమ్మకమైనటువంటి వ్యక్తిగా, కేవలం ఒక్క స్థానంలోనే కేవలము వాయిద్యాలు వాయించేవాడుగానే మిగిలిపోకుండా ఇంకా ఎలా ఉన్నాడు అంటే వాయిద్యాలు వాయించడమే కాదు, పాటలు పాడటమే కాదు, వాళ్ళందరికీ అధిపతిగా లీడ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మరి అంత దేవుని యొక్క మందస్సును ఎదుట ఆయన స్తుతించే విషయంలో వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి అంతమందిని వాళ్ళని లీడ్ చేయడం, ఒక అధిపతిగా ఉండి వారిని లీడ్ చేయడం అంటే మరి వారికి దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాళ్ళుగా, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇంకా అంత మాత్రమే కాకుండా ఎలా ఉన్నాడంట, తన బిడ్డలను కూడా భక్తి జీవితాన్ని నేర్పించుకున్నవాడుగా, తన యొక్క పిల్లలు మనం ఎజ్రా నెహెమ్యా చూద్దాము 7:44. నెహెమ్యా 7:44. గాయకులైన ఆసాపు వంశస్థులు 140 ఎనబండుగురు. అంటే ఆసాపు వంశస్థులు, ఆసాపులో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంట 148 మంది. మనం అంటే ఆసాపు వంశంలో అంటే ఆయన పిల్లల కుమారులే గాని ఆయన యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే తన యొక్క కుమారులు ఎటువంటి స్థానంలో ఉన్నారు అంటే మరి ఆయన్ని స్తుతించే స్థానంలో భక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనం ఆ అధ్యాయాల్లో చూసుకుంటా వస్తే గనక మరి వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు అని వాళ్ళ పిల్లల గురించి కూడా ఉంటది. కాబట్టి మరి ఆసాపు గురించి మనం ఏం నేర్చుకోవాలి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, తన యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వాడిగా, దేవుని విషయంలో భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. లేవి వంశంలో ఉన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారా అంటే ఉండరు, కానీ ఆసాపు అలా ఉన్నాడు. మరి దేవుని యొక్క మందస్సం ఎదుట అంత ధైర్యంగా వాయించే స్థితిలో ఉన్నాడు అంటే అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడిగా ఉన్నాడు. మరి అలా కనుక లేకపోతే వాళ్ళు ఆ పని చేసేటప్పుడు దేవుడు వాళ్ళని ఏమాత్రము కూడా సరైన రీతిగా వాళ్ళకి వారికి అప్పగించినటువంటి బాధ్యతని వారు సరైన రీతిగా నిర్వర్తించకపోతే దేవుడు ఆ పని నుంచి వాళ్ళని తీసివేయడం అనేది జరుగుతూ ఉంటది. అంతేగాని వాళ్ళని అదే పనిలో అలాగే కొనసాగడం అనేది ఉండదు. ఇంకా ఆయనకి పేరుకు తగ్గట్టుగా సమకూర్చువాడు అనేటువంటి పేరుకు తగ్గట్టుగా తన యొక్క జీవితంలో మరి అలా సమకూర్చుకున్నాడు. కాబట్టి ఇంకా ఆయన రచించిన కీర్తనల్లో 12 కీర్తనల్లో కూడా మరి తనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి మాటని తను వ్రాయడం అనేది చూస్తూ ఉంటాం. ఆకాశం అందు నీవు తప్ప లోకములో నాకు ఏది అక్కర్లేదు అని అంత ఉన్నతమైనటువంటి స్థానంలో దేవునికి ఆయన ఇచ్చి ఆ మాట రాశాడు అంటే అది మనందరికీ కూడా మరి ఎంతో అది ప్రభావం చూపించేటువంటి మాట. కాబట్టి ఆసాపు ఒక 12 కీర్తనలు కూడా దీంట్లో దేవుడు వ్రాయించడానికి అనుమతించాడు అంటే మరి ఆసాపుని అంత ఉన్నత స్థానంలోకి దేవుడు హెచ్చించాడు. దీనులుగా ఎప్పుడైతే ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే హెచ్చించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి మన యొక్క పరిస్థితిలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటల్ని దీవించును గాక.